వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్ హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్కు స్వాగతం. ఈరోజు హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్లో భాగంగా నేను ఎంపిక చేసుకున్న ఎడిటోరియల్ క్రాష్ కోర్స్. సో దేర్ మస్ట్ బీ బెటర్ మానిటరింగ్ ఆఫ్ ద రోడ్ వర్తినెస్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్. మానిటరింగ్ అంటే మనకు పర్యవేక్షణ అని చెప్పచ్చు. సో ఖచ్చితంగా పర్యవేక్షణ చాలా బెటర్గా ఉండాలి ఇప్పటికి ఉన్నదానికన్నా ఆఫ్ ద రోడ్ వర్తినెస్ ఆఫ్ ద ట్రాన్స్పోర్ట్ వెహికల్స్. సో ఒక వెహికల్ రోడ్ మీద వెళ్తుంది అంటే ఆ రోడ్ యొక్క వర్త్ మంచిదేనా కాదా, సో అది ఏదైనా రోడ్ కింద ఏదైనా రిపేర్ చేయాలా అని చెప్పి మనము పర్యవేక్షించాల్సిన అవసరం చాలా ఉందని చెప్తున్నారు. ఆన్ July 10th in Uttar Pradesh, a private double-decker bus collided with a milk tanker, killing 18 people. సో ఒక ప్రైవేట్ డబుల్ డెక్కర్ బస్ మిల్క్ ట్యాంకర్తో ఢీ కొట్టింది జూలై 10న ఉత్తరప్రదేశ్లో. దాని రిజల్ట్ 18 మంది చనిపోయారు. లోకల్ రిపోర్ట్స్ క్లెయిమ్డ్ ద బస్ ఇన్సూరెన్స్ had not been renewed and that it lacked an alarm system to alert the driver if the bus drifted from its lane, among other issues. So లోకల్గా వాళ్ళు చెప్పిన ఒక రిపోర్ట్ ఏంటంటే బస్సుకు ఇన్సూరెన్స్ అనేది రెన్యూ చేయలేదు. సో అందుకే ఆ అలారం సిస్టమ్ కూడా సరిగా వర్క్ చేయలేదు. లేకుంటే అది ఆ బస్సు లేని కాకుండా వేరే లేన్కి కనుక అది వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా అది అలర్ట్ చేసి ఉండేది. షుడ్ ద స్టేట్ గవర్నమెంట్స్ ఇంక్వైరీ బేర్ దీస్ డీటెయిల్స్ అవుట్, దే విల్ హైలైట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద మల్టీ డైమెన్షనల్ నేచర్ ఆఫ్ ద రోడ్ సేఫ్టీ విచ్ బ్యాంక్స్ ఆన్ road and highway design, presence of roadside businesses, speed and access control, visibility, among other factors to protect lives. సో గవర్నమెంట్ ఆఫ్ ఉత్తర్ ప్రదేశ్ వాళ్ళు ఈ డీటెయిల్స్ కనుక బయటకు తీస్తే ఖచ్చితంగా వాళ్ళు ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించిన ఏ విషయాలు ఉంటాయి అంటే యాక్సెస్ కానీ, విజిబిలిటీ, మిగిలిన అంశాలు అంటే ప్రజల ప్రాణాలు కాపాడడానికి విషయాలన్నీ వాళ్ళు జాగ్రత్త తీసుకునే అవకాశం చాలా వరకు ఉంది. తర్వాత ద డీటెయిల్స్ షుడ్ ఆల్సో హైలైట్ ద రిలక్టెన్స్ అంటే మంచిగా అంటే కరెక్ట్గా ఇష్టం లేకపోవడం అని చెప్పొచ్చు. సో హైలైట్ ద రిలక్టెన్స్ ఆఫ్ మున్సిపల్ అథారిటీస్ అండ్ లోకల్ బాడీస్ టు స్క్రూటినైజ్ అంటే కీన్గా అబ్జర్వ్ చేయడం అంటే లోతుగా పరిశీలించడం, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే నిశితంగా పరిశీలించడం, చాలా జాగ్రత్తగా పరిశీలించడం. పబ్లిక్ అండ్ లైసెన్స్డ్ ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటిల్ లైఫ్స్ ఆర్ లాస్ట్. సో ప్రాణాలు పోయేంత వరకు ఉండకుండా ముందుగానే పరిశీలించే అలవాటు అన్నది మున్సిపల్ అథారిటీస్ చేసుకోవాలి. ఇప్పుడు లేదు బట్ చేసుకోవాలి. సో ఈ యొక్క అలవాటు కూడా ఈ డీటెయిల్స్ అనేవి హైలైట్ చేస్తున్నాయని చెప్తుంది. అకార్డింగ్ టు ద నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 1.71 lakhs అంటే 1,71,000 మంది ప్రజలు చనిపోవడం జరిగింది. తర్వాత 4,23,000 మంది ఇంజూర్ అవ్వడం జరిగింది. అంటే వాళ్లకు దెబ్బలు తగిలి కాస్త ప్రాణాలతో బయటపడడం జరిగింది. ఇన్ ద 4.46 రోడ్ యాక్సిడెంట్స్, 4,46,000 రోడ్ యాక్సిడెంట్స్ జరిగితే అందులో ఇంతమంది చనిపోయారు, ఇంతమంది ఇంజూర్ అయ్యారు. ఇంజూర్ అవ్వడం అంటే కాస్త దెబ్బలతో ప్రాణాలతో బయటపడ్డం. ఇన్ 2022కి సంబంధించిన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సంబంధించిన డేటా అది. 2023 IIT Delhi report estimated there were 11.3 road accident deaths per lakh population in 2021. 1,00,000 మంది ప్రజలకు దాదాపు 11.3 మంది రోడ్ యాక్సిడెంట్తోనే చనిపోతున్నారు అని చెప్పి ఐఐటి ఢిల్లీ ఒక రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. సో విచ్ ఆఫ్టర్ అకౌంటింగ్ ఫర్ అఫీషియల్ డేటా inconsistencies and under-reporting is a constitutive of a public health crisis. సో ఇది అఫీషియల్ డేటా కాకపోయినప్పటికీ దీంట్లో కొంతవరకు మనకు వాస్తవం ఉండే అవకాశం చాలా వరకు ఉంది. స్పీడ్ కంట్రోల్ ఈజ్ పర్టికులర్లీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఇంప్లికేటెడ్ ఇన్ మోస్ట్ డెడ్లీ road accidents in the
కంట్రీ. స్పీడ్ అన్నది చాలా చాలా ముఖ్యం. ఎంత ఉండాలో అంతే ఉండాలి. అది దాన్ని కంట్రోల్ చేయడం కూడా చాలా వరకు ముఖ్యం. బికాజ్ ఎక్కువ రోడ్ యాక్సిడెంట్స్ జరిగితే ఆ రోడ్ యాక్సిడెంట్స్లో మెజారిటీగా ఈ స్పీడ్ అనేది మనకు కీ రోల్ ప్లే చేస్తుంది. ఫాలోయింగ్ ద బస్ యాక్సిడెంట్, పోలీస్ ఆల్సో టోల్డ్ న్యూస్ ఏజెన్సీస్ ద కొలిజన్ హ్యాడ్ ఫ్లంగ్ FLUNG అంటే ఎగిరినా అని చెప్పొచ్చు. ద కొలిజన్ హ్యాడ్ ఫ్లంగ్ ప్యాసింజర్స్ అవుట్ ఆఫ్ ద బస్ అంటే ఆ కొలిషన్ ఎలా ఉండింది అంటే ఆ లోపల ఉన్న ప్యాసింజర్స్ ఎగిరి బయటకు పడ్డారనమాట. సో పబ్లిక్ అఫీషియల్స్ నో హౌ టు కంట్రోల్ స్పీడ్ ఇన్ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్ విత్ స్ట్రాటజికల్లీ ప్లేస్డ్ స్పీడ్ బ్రేకర్స్ అండ్ రౌండబౌట్స్ అండ్ ఇంక్రీజ్డ్ పోలీస్ మానిటరింగ్ ఫర్ ఎగ్జాంపుల్. సో అంటే పబ్లిక్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలుసు అర్బన్లో స్పీడ్ ఎలా కంట్రోల్ చేయాలి, రూరల్లో స్పీడ్ని ఎలా కంట్రోల్ చేయాలో వాళ్ళకి తెలుసు. అంటే ఎక్కడెక్కడ స్పీడ్ బ్రేకర్స్ పెట్టడం కానీ, నెక్స్ట్ కొన్ని చోట్ల సింగిల్ వే పెట్టి అగైన్ వాళ్ళ చుట్టూ తిరుక్కొని రావాలి అని చెప్పడం కానీ, సో ఇలాంటివి అనమాట. సిమిలర్లీ ఇట్ షుడ్ బి క్లియర్ which portions of the automotive industry standards that the bus conditions at the time of accident violated. సో ఆటోమేటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ అన్నవి బస్ వాళ్ళు వయోలేట్ చేశారు ఆ స్టాండర్డ్స్ని అని ఇక్కడ క్లియర్ కనబడుతుంది. సో దే ఆర్ 3 ways ఫార్వర్డ్. అయితే మనకు ముందు మూడు మూడు దారులు ఉన్నాయి. ఒకటి, లోకల్ అథారిటీస్ మస్ట్ ఎన్ఫోర్స్ existing standards and have skilled personnel, proper equipment for this purpose. సో ఫస్ట్ ఏంటి, లోకల్ అథారిటీస్ మస్ట్ ఎన్ఫోర్స్. సో లోకల్ అథారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎగ్జిస్టింగ్ స్టాండర్డ్స్ని మరియు చాలా హైస్గా కాస్త విషయ పరిజ్ఞానం ఉన్న స్టాఫ్ని, ప్రాపర్ ఎక్విప్మెంట్ని అందుబాటులోకి ఉంచుకోవాలి. దే మస్ట్ ఆల్సో బీ allowed to impose harsher penalties on transport service operators who fail to meet safety requirements. ఎవరైతే సేఫ్టీ రిక్వైర్మెంట్స్ని మీట్ అవ్వడానికి ఫెయిల్ అవుతుంటారో అలాంటి వాళ్ళ మీద పెనాల్టీస్ చాలా చాలా కఠినంగా ఉండాలి. Municipal bodies must also be prevented from the diluting standards painstakingly specified by engineers or in order to say facilitate local businesses. Second, the Ministry of Road Transport and Highways needs to collect and publish better, ideally complete data on vehicle registrations, safety certificates, testing centers, criteria, reports and audits. So government of దాంట్లో మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వాళ్ళు ఏం చేయాలి అంటే ఈ యొక్క సేఫ్టీ సర్టిఫికేట్స్ కానీ, వెహికల్ రిజిస్ట్రేషన్స్ కానీ, మిగిలిన సంబంధిత అంశాలు వాళ్ళు కలెక్ట్ చేసి వాటిని పబ్లిక్కి అందుబాటులో పెట్టాలి. సో it also needs to improve the quality of data about injuries and deaths, both of which remain undercounted. అయితే ఆ విషయాలు క్లీన్గా కరెక్ట్గా మెయింటైన్ చేయగలగాలి. ఫైనల్లీ దెర్ ఈస్ ఎ నీడ్ ఫర్ గ్రేటర్ public awareness of how the health of transport vehicles is ascertained. For access to each vehicle's latest టెస్ట్ రిపోర్ట్. సో ప్రతి ఒక్క వెహికల్ మంచిగా ఉందా లేదా అనేది పబ్లిక్ అవేర్నెస్ చేయడం కూడా చాలా చాలా ముఖ్యం. దిస్ మే బి ఎ బ్రిడ్జ్ టూ ఫార్ గివెన్ బట్ బోత్ ద జనరల్ కంప్లైసెంట్ COM PLA CENT. కంప్లైసెంట్ అంటే మనకు మీనింగ్ సంతృప్తి, యాటిట్యూడ్ టువర్డ్స్ ద క్వాలిటీ కంట్రోల్, అండ్ అన్స్క్రపులస్ అంటే చిత్తశుద్ధి లేకపోవడం, operators ability to escape sanction, but it remains the bridge that will have to be crossed. సో ఆ రెండింటిని మనము ఖచ్చితంగా ముందుకు అడుగు వేయాల్సిన అవసరం చాలా వరకు ఉంది. అంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తూ, సేఫ్టీ మెయింటైన్ చేస్తూ ముందుకు సాగాల్సిన అవసరం చాలా వరకు ఉంది. సో ఇట్స్ అబౌట్ కంప్లీట్లీ రోడ్ యాక్సిడెంట్స్ గురించి ఈ మ్యాటర్ని వాళ్ళు ఇవ్వడం జరిగింది ఈరోజు ఎడిటోరియల్లో. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.